స్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ. జగద్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే యశస్తిరద భక్తాద్యాః పారయుజ్యాః ప్రజితం విఘ్నం నిఘ్నం దాతం విశ్వక్షేణం తమాశ్రయే. ఓం శ్రీ గోవింద గోవింద మహావిశ్వాస్యే ప్రవర్తమానః ఆర్తిబ్రాహ్మణः సేతవరాకళే వైవస్వనంత్రే कलिगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे आग्नेयप्रदेशे कृष्णाकावेर्योः मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहरसन्निधौ अस्मिन् व्यवहारिक प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये विश्वस्नाम संवत्सरे दक्षिणायणे श्रावणमासे शुक्लपक्षे षष्ठीम्याम् हस्तानक्षत्रे युक्तायां राजा राष्ट्र अभिवर्धेद्धं लोकक्षेमाभिवर्धेद्धं अस्य यजमानस्य మీ పేరు గోత్రం మనసులో అనుకోండి సార్. యజమానస్య గోత్రస్య నామధేయస్య పత్ని సమేతస్య పుత్రస్య సపుత్రకస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివర్ధేద్ధం సకల కార్య అనుకూల సిద్ధార్థం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవ ఆచార్యముఖేన అధ్యకరిష్యే. గోవింద లక్ష్మీ రమణ గోవింద. ఓం నమో సరసిజనయనాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని కలిగించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షంలో షష్ఠీ తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి చక్కని బుధవారం నాడు అదిగో తిరుచ్చకనూరు మహామంత్రక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠనాథుని యొక్క దివ్యమైనటువంటి హృదయ భాగం నుంచి ఆవిర్భవించిన మంత్రశక్తి స్వరూపిణి మంత్రమయీ శ్రీమతి పద్మావతీదేవి తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని
రాజగోపుర సాక్షిగా చక్కగా గర్భాలయ సమీపంలోని తిరు కళ్యాణ మండపంలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అద్భుతమైనటువంటి మహామాయా అని చెప్పబడుతున్నారు అమ్మవారు. పరమాత్మలో ఉన్నటువంటి శక్తి ఆయా సందర్భానుసారంగా అనేక రూపాలలో ఆవిష్కరించబడి అనుభవిస్తున్నటువంటి విశ్వరూపంలో ఆ పరమాత్మే ప్రకటమానమవుతూ ఉన్నాడు. అటువంటి ఆ స్థితి, అటువంటి పరమాత్మ స్థితిలో అమ్మవారు ఈ భూమ్యాది పదార్థాలు సకల గోళాలను సృష్టించినటువంటిదై ఆయన ఆజ్ఞానుసారం మహామాయా అని చెప్పబడుతుంది. ఎదురుగుండా చూస్తే కనబడుతుంది, పరీక్షించి చూస్తే అసలు ఉండదు. అది శక్తి యొక్క గొప్పదనం. అందుకనే దాన్ని మాయాశక్తి అంటారు. ఐంద్రజాలికుడి చేతిలో ఉన్నటువంటి ఐంద్రజాల శక్తిలాగా ఇంద్రజాలికుడు నిజం, ఇంద్రజాలికుడిలో ఉన్నటువంటి శక్తి నిజం. ఆ శక్తి ప్రదర్శించేటువంటి వస్తువులు పదార్థాలు అవి అబద్ధం. ఇది మన అనుభవంలో ఎలాగైతే ఉందో కంటికి కనబడేటువంటి సమస్తమైన సకల పదార్థాలు, భూమ్యాది సకల గోళాలు, చెప్పేటువంటి లోకాలు, ఇవన్నీ ఆ పరమాత్మ అనేటువంటి ఐంద్రజాలికుని యొక్క శక్తి అయినటువంటి ఆ శక్తి సృష్టించిన పదార్థాలు. కనబడుతూ ఉంటుంది మాత్రం, కనబడినంత మాత్రాన నిజం కాదు. పరీక్షించి చూస్తే అది అబద్ధమని తేలిపోతుంది. కళలో కూడా మనం అన్నీ చూస్తున్నాం, కానీ మెలక వచ్చిన మరుక్షణం కళలో చూచిన వస్తువులు, డబ్బులు ఏదో పెద్ద లాటరీ కొట్టినట్టు రాత్రి కళ వస్తే కోట్ల కొద్ది రూపాయలు వచ్చి ఆ మూటల్లో లెక్కబెట్టినట్టు రాత్రంతా అలిసిపోయినారు కళ్ళలో. మెలక వచ్చింది, మరుక్షణం ఏమైంది అదంతా. అలాగే ప్రబోధం ఎప్పుడైతే మెలకువ అనేది పొందుతున్నాడో, మెలకువ అనేది పొందిన మరుక్షణమే ఆత్మస్వరూపుడు తాను తప్ప మరి ఇంకేమీ లేదని గ్రహిస్తున్నాడు. మరి చూచేదంతా అబద్ధం. దాన్నే మాయా అంటున్నారు. మహత్ అనేటువంటి శక్తితో కూడిన మాయ మహామాయ. అందుకని ఇంద్రుడు ప్రార్థిస్తారు అమ్మవారిని ఎట్లా, అమ్మా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. సమస్త దేవతల చేత చక్కగా కీర్తించబడుతూ ఎవరైతే మనం చూస్తున్న ప్రపంచం మైండ్ అండ్ మ్యాటర్ అని ఈనాడు చెప్తున్నటువంటి విజ్ఞాన శాస్త్ర రూపంలో చెప్పేటువంటి ఆ విశేషాలు ఏవైతే ఉందో దానికి కారణమవుతోంది. అటువంటి తల్లి ఇక్కడ సగుణ రూపంలో శంఖచక్ర గదాహస్త విశేషాలతో ప్రకాశమానమై ఇక్కడ పద్మావతిగా రెండు చేతులలో అందమైనటువంటి వికసించిన పద్మాలను సగుణ రూపంలో ధరించి అదిగో కళ్యాణం స్వీకరిస్తూ ఉన్నారు. దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుదాం, అయ్యవారి ఆశీస్సులు అందుకుందాం. వేదమంత్ర స్వరూపంగా అమ్మవారిని అర్చించే విశేషాన్ని దర్శిస్తాం. ఇందిరారమణ గోవింద గోవింద. భవమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః నఃపాదాసపునాదుమా పునందు మాదేవ జనాః పునందు మనవోధియా పునందు విశ్వ ఆయవః యాదవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేద్యద్ అగ్నేక్రత్వాక్రతో గుమ్రణో యత్తే పవిత్రమర్చుషే అగ్నే వితతమంతరా బ్రహ్మదేన పుణేమహే భాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణేమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాద్ యస్యై బహ్వే స్తనువా వేదపృష్ఠాః తయామదందసుదమాత్యేష అయజ్ఞస్యామపతయోరయేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాదో పాదప్రాణేన శిరోమయోభోః యా వా పృథివే వయసాభయోభిః ఋతావరే యజ్ఞే మా పుణేదాం బృహద్భ్యः సవిదస్త్రభిः పరిషష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహిమా
येन देवा पुनद येनापो दिव्यङ्गशः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे यः पावमाने रध्यते ऋषिभिः संभृतगुं रसं सर्वगुं सपोतमस्नादि स्वदितं मातरिष्वन् पावमानेर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं तस्मै सरस्वते दुहे क्षीरगुं सर्पर्मदोदकं पावमाने स्वस्तयने स्वदुर्गाहि पयस्वते ऋषिभिः संभृतोरसः ब्राह्मणे सुमृतगुं इदं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्धयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्तयने स्वदोघाहि घृतस्तुतः ऋषिभिः संभृतोरसः ब्राह्मणे सुमृतगुं हितं येन देवा पवित्रेण आत्मानं पुनदे सुताः येन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा राजापत्यं पवित्रं ततोऽद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रसुनीते समा पुनातो सोमस्वत्यावरुणसमेच्याः यमो राजाः प्रभृणाभ्यः पुनातु वा जातवेदा मूर्जयन्त्या पुनातो भूर्भुवस्वः तच्छयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तु द्विपदे षण्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ध्रुवयोः ध्रुवासे ध्रुवं यो निमासे दुसाधिया उभ्यस्य गेतुं प्रथमञ्जोषाणाश्विना ध्वर्योऽसाः दयतामिह त्वाः कुलायिने घृतवादे पुरं देस्यो न सेद सदा न पृथिव्याः अभित्वाः रुद्रावसवो गृह्णन्ति मां ब्रह्मा पेपिः सौभागायाश्विना ध्वर्योऽसाः दयतामिह त्वाः स्वैर्दक्षैर्दक्षापितेहसे तदेवानाग् सुम्न बृहतेरणाय पितेवेधिसो न वासुषेवाश्व मेषातन्वासं वेशस्वाश्विना ध्वर्योऽसाः दयतामिह त्वाः पृथिव्याः पुरेशमस्यप्सो न मतान्त्वा विश्वे अभिगृह्णन्तु देवाः स्तोमा पृष्ठा घृतवतेघसेद प्रजावादस्माद्रविणाय जस्वाश्विना ध्वर्योऽसाः दयतामिह त्वाः आदित्यास्त्वा पृष्ठे सादयाम्यन्तरिक्षस्य धर्त्रीं विष्टं भाणीं दिशामधिपत्नीं भुवनानां पूर्व्यर्द्रप्सो अपामासि विश्वकर्मातर्षे रश्विना ध्वर्योऽसाः दयतामिह त्वाः आदित्यास्त्वा पृष्ठे सादयाम्यन्तरिक्षस्य धर्त्रीं विष्टं भाणीं दिशामधिपत्नीं भुवनानां पूर्व्यर्द्रप्सो अपामासि विश्वकर्मातर्षे रश्विना ध्वर्योऽसाः दयतामिह त्वाः
शुक्रश्च शुचश्चग्रेष्मा ऋतो अग्निरन्तश्लेषसे कल्पेतां यवा पृथिवे कल्पन्त माप ओषधयः कल्पन्तामग्नयः पृथक् मम ज्येष्ठ्याय सव्रताः ये अग्नयः समानसोऽन्तरा द्यावा पृथिवे इमे ग्रीष्मा ऋतो अभिकल्पमाना इन्द्रमिव देवा अभिसंवेशन्ततया देवतयाङ्गिरस्वध्रुवे सेदतम् सजोर्ऋतुभिः सजोर्विधाभिः सजोर्देवैः सजोर्देवैर्वायो नादैः अग्नये त्वा वैश्वानरायाश्विना द्वर्यो सादयतामिह त्वा सजोर्ऋतुभिः सजोर्विधाभिः सजो वसोभिः सजोर्देवैर्वायो नादैः अग्नये त्वा वैश्वानरायाश्विना द्वर्यो सादयतामिह त्वा सजोर्ऋतुभिः सजोर्विधाभिः सजो रुद्रैः सजोर्देवैर्वायो नादैः अग्नये त्वा वैश्वानरायाश्विना द्वर्यो सादयतामिह त्वा सजोर्ऋतुभिः सजोर्विधाभिः सजोरादित्यैः सजोर्देवैर्वायो नादैः अग्नये त्वा वैश्वानरायाश्विना द्वर्यो सादयतामिह त्वा सजोर्ऋतुभिः सजोर्विधाभिः सजोर्विश्वैर्देवे सजोर्देवैर्वायो नादैः अग्नये त्वा वैश्वानरायाश्विना द्वर्यो सादयतामिह त्वा प्राणं मे पाह्य पानं मे पाह्य यानं मे पाह्य चक्षुर्म उर्व्याविभाह्य श्रोत्रं मे श्लोकया अपः पिण्डौषधेर्जन्वद्विपादव चतुष्पात् पाहि दिवो वृष्टिमेराय मूर्धावयः प्रजापतिश्छन्दक्षत्रं वयो मयन्दच्छन्दाः विष्टम्भो वयोधिपतिश्छन्दो विश्वकर्मा वयः परमेष्टे छन्दाः वस्तो वयो विबलं वृष्णर्वयो विशालं छन्दाः पुरुषो वयस्तन्द्रं छन्दो व्याघ्रो वयो नादृष्टं छन्दाः सिंहो वयश्चन्दः पष्ठवाड् वयो बृहते छन्दाः कुक्षावयः ककुच्छन्दार्षभो वय सतो बृहते छन्दाः अनन्वयः पङ्क्तिच्छन्दो धेनुर्वयो जगते छन्दाः प्रवर्वयस्रष्टच्छन्दो दित्यवाड् वयो विराट् छन्दाः पञ्चाः विर्वयो गायत्रे छन्दत्रे वत्सो वया विष्णुच्छन्दाः तुर्यवाड् वयो नुष्टुप्छन्दो
లోకం ప్రణత అస్యేంద్రం విశ్వాః ఇంద్రాగ్నే అవ్యాధమానామిట్టాగా ద్రగ్హదైవం పృష్ఠేన ద్యావా పృథివీ అంతరిక్షం చ విబాధసే విశ్వకర్మా త్వా సాధయత్వంతరిక్షస్య పృష్ఠే యచస్వతేం ప్రధస్వతేం అంతరిక్షం యచ్చాంతరిక్షం ద్రజ్ఞ ఆంతరిక్షం మాహిజ్ఞసే విశ్వస్మే ప్రాణాయ పానాయ వ్యానాయ దానాయ ప్రతిష్ఠాయే చరిత్రాయ వాయుష్టాభిపాదమహ్యా స్వస్త్యాఛర్దిషా సందమేనదయా దేవతయాంగిరస్వ ధ్రువాసేదా राज्ञासे प्राचेदिग्विराळसे दक्षिणादिग् सम्राळसे प्रतेचे दिक्स्वराळस्विदेचे दिगधिपत्न्यसे बृहदे दिक् विश्वकर्मा त्वा साधयत्वन्तरिक्षस्य पृष्ठे ज्योतिष्मते विश्वस्मै प्राणाय पानाय यानाय विश्वं ज्योतिर्यच्छा वायुष्टेधिपतिस्तया देवतयांगिरस्व ध्रुवासीदा लोकं प्रणच्छिद्रं प्रणाधोऽसेद ध्रुवा त्वम् इंद्राग्ने त्वा बृहस्पतिरश्मिन् योना अशेषदन् ता अस्य सोदादोहस सोमग्श्रेणन्ते प्रश्नायः जन्मन् देवानां विसस्रश्वारो चने दिवः इन्द्रं विश्वा अवेवृधन् समुद्रव्याजसङ्गिराः रथेतामग्रथेनां बाजानाग सत्पातिं पतिम् राज्ञासे प्राचेदिग्विराळसे दक्षिणादिक् सम्राळसे प्रतेचे दिगा इत्यास्ते देवा अधिपतयः राज्ञासे प्राचेदिग्विराळसे दक्षिणादिक् सम्राळसे प्रतेचेदिक् स्वराळस्वदेचे दिगधिपत्न्यसे बृहते दिक् विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जने त्वाम् नभस्यश्च वार्षिका ऋतो अग्नेरन्तश्लेषसे कल्पहतां यावा पृथिवे कल्पन्दा पाप ओषधयः कल्पन्दामग्नयः प्रथमम ज्येष्ठ्याय सौरथाः ये अग्नयः समानसोऽन्तराद्यावा पृथिवी इमे राज्ञासे प्राचेदिग्विराळसे दक्षिणादिक् सम्राळसे प्रतेचेदिक् स्वराळस्वदेचे दिगधिपत्न्यसे बृहते दिक्
విశ్వకర్మా త్వా సాధయత్వంతరిక్షస్య పృష్ఠే జ్యోతిష్మతి విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయ విశ్వ జ్యోతిర్యజ్జ వాయుష్ఠేధిపతిస్తయా దేవతయాంగిరస్వ ధ్రువాసీద నభశ్చ నభస్యశ్చ వార్షికా ఋతో అగ్నేరందశ్లేషోసే కల్పేదాం యావా పృథివీ కల్పంద మాపకోషధయ కల్పందామగ్నయ ప్రథ మమ జ్యేష్ఠ్యాయ సౌరదో అగ్నయ సమానసోందరా ద్యావా పృథివీ ఇమే వార్షికారతో అభికల్పమానా ఇంద్రమివ దేవా అభిసంవేశంతు తయా దేవతాయాంగిరస్వధ్రువేసేదతం ఇషశ్చోర్జశ్చ శారదారతో అగ్నేరందశ్లేషాసే కల్పేతాం యావా పృథివీ కల్పంద మాప ఓషధయ కల్పందామగ్నయ ప్రథం మమ జ్యేష్ఠ్యాయ సౌరదో ఏ అగ్నయ సమానసోందరాద్యావా పృథివీ ఇమే శారదార్తో అభికల్పమానా ఇంద్రమివ దేవా అభిసంవేశంతు తయా దేవతాయాంగిరస్వధ్రువేసేదతం ఆయుర్మే పాహి ఓం నమో భగవత్యై పద్మసుందర్యై నమో నమః. పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి ఆచార్యులు అందిస్తూ ఉన్నటువంటి చక్కని సేవా విశేషాలను అందుకుంటున్నటువంటి స్వామి అమ్మవారు, స్వామివారు చక్కగా యజ్ఞోపవీతాది విశేషాలను నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా వారు స్వీకరించారు. అలాగే శంఖచక్ర గదా హస్తాది విశేషాలతో దేవీ భాగవతం తెలియజేసేటువంటి విధంగా ప్రకాశించినటువంటి మాత శ్రీపీఠంలో మహామాయాశక్తిగా ప్రకాశవంతంగా ఉన్నటువంటి దివ్యరూపిణిగా, మహాలక్ష్మి స్వరూపిణి మంత్రరూపిణిగా, అదిగో అమ్మవారు పరస్పరం అయ్యవారి యొక్క హృదయంలో నుంచి ఆవిర్భవించబడడం చేత అమ్మవారు అయ్యవారు ఇద్దరూ ఒకటే. ఎందుకంటే ఎలా ఒక్కరవుతారు? అయ్యవారి యొక్క శరీరం ఒకటి ఉంది, దివ్య శరీరం అమ్మవారి యొక్క శరీరం ఉందంటే ఇద్దరికీ శరీరాలు లేవు, నిరాకారులు. పరమాత్మ నిరాకారుడు, శక్తి రూపంగా ఉన్నటువంటి ఆమె నిరాకారుడే. ఆకారం లేని వస్తువులలో భేదం అనేది, తేడా అనేది ఉండదు. ఆకాశం అనేది అంతటా వ్యాపించి ఉంది, దాంట్లో తేడా లేదు. భారతదేశంలోనైనా అదే ఆకాశమే, అమెరికాకు పోయినా అదే ఆకాశమే. ఆకాశంలో తేడా రాదు. దాంట్లో ఉండే వస్తువుల్లో, దేశంలో, భూమి మీద తేడా రావచ్చు. అలాగే ఆకాశం ఇలా. అందుకనే పరమాత్మను ఆకాశానికి సమానంగా, అంటే ఆయన్ను అర్థం చేసుకోవడానికి ఆకాశంతో చెబుతుంది శాస్త్రం. అలాగే శక్తి కూడా. అటువంటి శక్తి రూపిణి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండరు. కాబట్టి ఇక్కడ అటువంటి అమ్మవారు అయ్యవారి హృదయం నుంచి ఎలా వచ్చింది అంటే మంత్రరూపంలో శక్తి రూపంగా బయటికి వచ్చి అంతటా ఉంది శక్తి అయ్యవారి మాదిరి. ఆయన సంకల్పాన్ని అనుసరించి వికసించినటువంటి పద్మంలోనికి తన యొక్క స్వరూపాన్ని
బయటికి ప్రకటించింది. ఐంద్రజాల శక్తిలో ఉన్నటువంటి ఐంద్రజాలికుని శక్తిలాగా ఇంద్రజాల ప్రదర్శనలో ఇంద్రజాలకుని యొక్క శక్తి బయటికొచ్చి పావురాలుగా, టోపీలుగా, పాములుగా, తేళ్లుగా మారి కొంతసేపటికి కనబడదు. అలాగే స్వామివారి యొక్క శక్తి ఆ బయటికి వచ్చి తన ప్రదర్శనలో విశ్వరూపంగా కనబడుతోంది. అందుకని ఆయన ఆ మాట అన్నాడు భగవద్గీతలో, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కనబడేటువంటి ఈ సమస్త విశ్వాన్ని కదలనటువంటి పదార్థాలతో, సముద్రాలు, కొండలు, పర్వతాలు, లోయలు, వీటితో కూడినటువంటివి అనేక ప్రాణులతో కూడిన ఇవన్నీ కూడా నా శక్తి యొక్క ఆవిష్కారమయ్యా అంటారు. నా అధ్యక్షం నేను చూస్తుండగా చేసిందామె. అటువంటి ఆ తల్లి అదిగో ఇక్కడ చక్కగా వధూవర పూజను స్వీకరించారు. దర్శిద్దాం, ఆమె అనుగ్రహం పొందుదాం. గోవింద. మాఛంద ప్రమాఛంద ప్రతిమాఛందో అస్త్రేవయఛందాః పంక్తిశ్చందా ఉష్ణిఛందాః బృహతే ఛందో నుష్టఛందో విరాట్ ఛందో గాయత్రే ఛందాః త్రిష్టఛందో జగతే ఛందాః పృథివీ ఛందోంతరిక్షం ఛందోద్యోశ్చంద సమాశ్చందాః నక్షత్రాణిశ్చందో వాక్ఛందాః మనశ్చంద కృషిశ్చందో హిరణ్యంఛందో గోశ్చందాః అజాశ్చందోశ్వశ్చందాః అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా ఆదిత్యా దేవతా మరుతో దేవతా వరుణో దేవతా మూర్ధాసిరాట్ ధ్రువాసి ధరుణా ధత్రియాసి ధరణి ఆయుషే త్వా వర్చసే త్వా కృష్యే త్వా క్షేమాయ త్వా యంత్రియాసి యమనే ధ్రువాసి ధరిత్రీ విషేర్తోర్జే త్వా రయ్యే త్వా పోషాయ త్వా ఆశస్త్రవృద్ధాంతః పంచదశో వ్యోమా సప్తదశో ధరుణ ఏక విఘ్నేశ ప్రతోర్తే అష్టాదశః తపో నవదశో భేవర్తః స విఘ్నేశో వర్చో ద్వా విఘ్నేశः సంభరణస్త్రయో విఘ్నేశో యోనిశ్చతుర్విఘ్నేశः గర్భాః పంచ విఘ్నేశ ఓజస్త్రణవక్రతో రేఖత్రిఘ్నేశ ప్రాతిష్ఠాత్రయస్త్రిఘ్నేశో బ్రధ్నస్య విష్టపంచతస్త్రిఘ్నేశः నాకషట్త్రిఘ్నేశో బిభర్తో అష్టచత్వారిఘ్నేశో ధర్త్రం చ దుష్టోమః అగ్నిర్భాగోऽసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్పృతం త్రివృస్తోమః ఇంద్రస్య భాగోऽసి విష్ణోరాధిపత్య క్షత్రజ్ఞస్పృతం పంచదశస్తోమః నృచక్షసాం భాగోऽసి ధాతురాధిపత్య జనిత్రజ్ఞస్పృతజ్ఞ సప్తదశస్తోమః మిత్రస్య భాగోऽసి వరుణస్యాధిపత్య దివోవృష్టిర్వాతస్పృత ఏక విఘ్నేశస్తోమః వసోర్నాం
भागोऽसि रुद्राणामाधिपत्यं चतुष्पात् स्मृतं चतुर्विघ्नसस्तोमः आदित्यानां भागोऽसि मरुतामाधिपत्यं गर्भास्पृताः पञ्चविघ्नसस्तोमः अदितेर्भागोऽसि पूष्ण आधिपत्यमोज स्मृतन्त्रेणवस्तोमः देवस्य सवितुर्भागोऽसि बृहस्पते राधिपत्यग्नसमेचेर्दिश स्मृताश्चतुष्टोमस्तोमः यवानां भागोऽस्य यवनमाधिपत्यं प्रजास्पृताश्चतुश्चत्वारिघ्नसस्तोमः ऋभूनां भागोऽसि विश्वेषा देवानामाधिपत्यं भूतज्ञस्पृतन्त्रयस्त्रिघ्नसस्तोमः सहश्च सहस्यश्च हैमन्तिका ऋतो अग्निरन्दश्लेषोऽसि कल्पेतान् द्यावाः पृथिवी कल्पन्तामाप ओषधयः कल्पन्तमग्नयः प्रथमम ज्येष्ठ्याय सौरथाः ये अग्नयः समानसोऽन्तराद्यावा पृथिवी इमे हैमन्तिका ऋतो अभिकल्पमानो इन्द्रमिव देवा अभिसंवेशन्तु तया देवतयोऽङ्गिरस्वध्रुवेसि दतम् एकयास्तवत प्रजा अधीयन्त प्रजापति अधिपतिरासेत् तिसृभिरस्तवत ब्रह्मा सृज्यत ब्रह्मणस्पति अधिपतिरासीत् पञ्चभिरस्तवत भूतान्यसृज्यन्त भूतानां पतिरधिपतिरासेत् सप्तभिरस्तवत सप्तर्षयो सृज्यन्त धाताधिपतिरासीत् नवभिरस्तवत पितरो सृज्यन्ताधीति अधिपत्न्यासीदेकादशभिरस्तवत ऋतवोः सिज्यन्तार्तवा अधिपतय आसन् त्रयोदशभिरस्तवत मासा असृज्यन्त संवत्सरोऽधिपतिरासीत् पञ्चदशभिरस्तवत क्षत्रमासृज्यते इन्द्रोऽधिपतिरासीत् सप्तदशभिरस्तवत ग्राम्या पशवो सृज्यन्त बृहस्पतिरधिपतिरासीत् नवदशभिरस्तवत शूद्रार्या असृज्येतामहोरात्रे अधिपत्नी आस्ताम् एकविघ्नशत्यास्त्वपतैकशभा पशवो सृज्यन्त वरुणोऽधिपतिरासीत् त्रयो विघ्नशत्यास्त्वपत क्षुद्रा पशवो सृज्यन्त पूषाधिपतिरासीत् पञ्चविघ्नशत्यास्त्वपतारण्या पशवो सृज्यन्त वायुरधिपतिरासीत् सप्तविघ्नशत्यास्त्वपत द्यावा पृथिवी व्येतां वसवो रुद्रा आदित्या नव्या यज्ञस्त एवाधिपतय आसन् नवविघ्नशत्यास्त्वपत वनस्पतयो सृज्यन्त सोमोऽधिपतिरासीदेकत्रिघ्नशतास्त्वपत प्रजा सृज्यन्त यवाश्चाय वाश्चाधिपतय आसन् त्रयस्त्रिघ्नशतास्त्वपत भूतान्यसाम्यन्
प्रजापतिः परमेष्ट्यधिपतिरासीत् लोकं प्रणता अस्येन्द्रं विश्वाः सादा सस्पताये माद्भूता ओहो वा प्रायावो वा आयिन्द्रा स्याखामा या सानिम्मे धामाया इदा मे विष्णु विचक्रामाये त्राये धाने धाधाये पां आदां समोङ्गो धामा स्यापा ओहो वा ये सुले सोमङ्गराजानं वारुणाम् अग्निमन्वाराभामहे ओ वाय आदित्यं विष्णुं सूर्यं ओ वाय ब्रह्माणाञ्चाहम् ओ वाय वृहा वा पाहति आरोहन् 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 इदये तवो धारो दिवपृष्ठानि हियारो ओहान् पूर्वोर्जयो या हाथापा आदाम् उद्यामङ्गिरा आसो या आयो आरोहन् आरोहन् ओ राये अग्ने महाये त्वां धानाय समधीमा आय आयेडे ये स्वाहे माहे वृषन् द्यावाहो त्रां यावो वावो वा थाय वो हाये राया ग्ने महे त्वाव धानाय समधीमाय आयेडाय स्वाहे माहे वाहर्षान् द्यावात्रा यावो वाह थाय वो हाये ददन्वे वाह
यदि मनो शयोवसेय आयत्सम्भूतं भूतं चित्रकेतुप्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानाथमग्नस्तपन्नमितपन् रोचनो रोचमानशोभनशोभमानः कल्याणः
तदन्वेवा यदि मनो ओच ब्रह्मे दिवेर्तत् पारी विश्वा निकाव्या नायमिच्छक्रौ वा वा भुवात् ओ वा ओ येडा प्रत्यग्ने होय आरसाराये श्रुणाहि वाहि स्वाता वारि यातो धानसरक्षासो भालां नियब्जावो त्वामग्नाये वासंगृहा रुद्रांगाति दियांगुदा यजासो वा द्वारंजनं मनुजातां घृतप्रोषं इडाभा वो खयन्ते आपास्यो वा आयेन्द्रञ्जातं ओ वा आसादाय वन्वाना सा सुवीर्या भावो वा वृधे नकिदेवाः ईनाय इनीमासाय मासीया नकियायो पाया पयामासाय मासीया दोसो आघात बृहद्गाया तुमद्गामान् आथर्वाणाः सुहे ओ ये देवाः सुवोवाः ताः रोहाये ॐ तमाञ्जुहोति सर्वं वै वोर्णाहुतिः सर्वमेवाप्नोति अदो इयं वै वोर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। Oh